ఈరోజు ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు మనం అందరం ఎంతో అభిమానించే వ్యక్తి వడ్డే స్వామినాథేశ్వరరావు గారు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ సుంకర రాజేంద్ర ప్రసాద్ గారు, నర్రా శ్రీనివాస్, మిత్రులు మస్తాన్ వాలి, లక్ష్మణ్ రెడ్డి, సుకన్య గారు ప్రత్యేకంగా ఈ సమావేశానికి కరేడ్ నుంచి వచ్చారు, ప్రొఫెసర్ వేణుగోపాల్, ప్రొఫెసర్ డిఆర్ సుబ్రహ్మణ్యం గారు, పెద్దలందరికీ నమస్కారాలు. నేను 5 నిమిషాలే మాట్లాడతా, ఎందుకంటే కరేడ్ వెళ్ళొచ్చాడు రాజేంద్ర ప్రసాద్. వాళ్ళు అక్కడ చూసిన విషయాలు వినటం మంచిదనేది నా ఉద్దేశం. నేను దీని థియరాటికల్ ఆస్పెక్ట్ మాత్రమే మాట్లాడతాను. అభివృద్ధి జరగాలంటే ఏ దేశంలోనైనా భూమి అవసరం, అది ఎవరం కాదనేది. అందుకే భూమి, ల్యాండ్ ఆ కాలం నుంచి ఈ కాలం దాకా దాని ప్రాధాన్యత కొనసాగడానికి అదే కారణం. ఓ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టారు, భూములు అవసరం. ఓ బాక్రా నంగల్ కట్టారు నెహ్రూ గారి టైంలో, భూములు అవసరం. ఒక విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టారు, 26,000 ఎకరాలు భూములు 64 గ్రామాలు ఖాళీ చేయించి చేశారు. కానీ అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి? నేను ఒక పేపర్ మీ అందరికీ పంచాను, అది ఎప్పుడో 9 ఏళ్ల క్రితం రాసింది, వాళ్ళు బయటికి తీస్తే ఇది రిలవెంట్ అనిపించి తెచ్చాను అన్నమాట. అప్పట్లో బ్రిటిష్ వాడు 1894లో చట్టం చేశాడు. 2012 దాకా ఇండియాలో భూసేకరణ ఆ చట్టం ప్రకారమే జరిగింది. ఆ రోజున ప్రభుత్వాలు భూసేకరణ ఎంత అవసరం అయితే భూములు అంతవరకే సేకరించింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి ఎంత అవసరం అంతే సేకరించింది. నష్టపరిహారాన్ని అందజేసేవాళ్ళు. అప్పుడు పెద్ద వివాదాలు జరిగినట్టు మనకి ఎక్కడ చరిత్రలో కూడా నేనేమి పెద్దగా చదవలేదు. కానీ పెద్ద మార్పు ఎప్పుడు జరిగింది? ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాక గత 25-30 ఏళ్లలో భారతదేశంలో క్రోనీ క్యాపిటలిజం పెరిగింది. క్యాపిటలిజం మనందరం విన్నాం, పెట్టుబడిదారీ విధానం. పెట్టుబడిదారుడు పెట్టుబడులు ఎందుకు పెడతాడంటే లాభాల కోసం. వాళ్ళు చాలా మెరుగు అనిపిస్తారు. టాటా, బిర్లా అంటాం, చిన్నప్పుడు మనం వినేవాళ్ళు, వాళ్ళు మెరుగు అనిపిస్తున్నారు. క్రోనీ క్యాపిటలిజంలో ఏముంటుంది? తెలుగులో ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం అంటాం. అంటే తన ఆశ్రితులకి బెనిఫిట్స్ పంచటం, తనకున్న రాజకీయ అధికారాన్ని ఉపయోగించి. ఇవాళ పంచటం అనేది భూమే, పంచడం అనేది భూమే. ఈ ఆర్థిక సంస్కరణ నేపథ్యంలో సెజలు పెట్టారు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్. నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి చెప్తున్నాను. సెజ ప్రైవేట్ వాళ్ళు పెడతాడు. సెజకేమో ప్రభుత్వం భూములు సేకరణ చేస్తుంది, ప్రైవేట్ వాళ్ళు వచ్చి అక్కడ పెట్టుబడులు పెడతారు. ఐటీ పార్కులు అంటున్నారు, ఇండస్ట్రీస్ అంటున్నారు. వీటన్నిటిల్లో జరుగుతుంది భూ వ్యాపారం. నేను ప్రత్యక్షంగా చూశా. శాసనమండలి కమిటీలో భాగంగా కాకినాడలో ఒక సెజ్కి వెళ్ళాం. అక్కడ ఐటీ కంపెనీ పెట్టడానికి ఒక ఆయనకి 150 ఎకరాలు శాంక్షన్ చేశాడు. అప్పుడు రాజశేఖర రెడ్డి చీఫ్ మినిస్టర్. 150 ఎకరాలు. మేము ఐటీ కంపెనీ ఉంటుంది అనుకుని వెళ్ళాం. అక్కడ అసలు ఐటీ కంపెనీయే లేదు. ఆల్రెడీ ఆ భూములు తీసుకున్న ఆయన రైతుల భూములు, చిన్న చిన్న రైతుల భూములు, అందులో ఒక 50 ఎకరాలు రియల్ ఎస్టేట్ వేసి వెంచర్లు వేసి అమ్మేశాడు తీసుకున్నాడు. ఇంకా 100 ఎకరాలు ఉంది, ఎప్పుడు వేయాలని చూస్తున్నాడు. ఐటీ పార్క్ మాత్రం లేదు. ప్రభుత్వం ఏం మాట్లాడు. అందుకని ఇలాంటి దుర్మార్గాలు చూస్తే 2013లో అప్పుడేదో యూపీఏ గవర్నమెంట్ ఉంది, అప్పుడేదో ఈ వామపక్షాలు ఒత్తిడి తెచ్చి 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్, బహుశా ఈ 75 ఏళ్ల రాజ్యాంగం అమల్లోకి వచ్చాక నేను అనుకుంటాను ఒక పొలిటికల్ సైన్స్ లెక్చరర్గా పార్లమెంటు చేసిన 4-5 మంచి చట్టాల్లో ఇది ఒక చట్టం మంచిది. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్, భూసేకరణ చట్టం. ఈ చట్టం కీలకమైంది. ఈరోజు ఆ చట్టాన్ని నీరు కాల్చడానికి అటు మోడీ ప్రభుత్వం, ఇటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాళ్ళు చేయగలిగినంత చేస్తున్నారు. ఏంటి ఈ చట్టంలో ఉన్న కీలకమైన అంశాలు? వాస్తవంగా మీకు ఈ పేపర్ అందజేసింది, అది తెలియాలి. అది చాలా ఉన్నాయి. కానీ క్లుప్తంగా చెప్పాలంటే భూసేకరణ చేసి ఎక్కడైనా సరే దాని సోషల్ ఇంపాక్ట్ స్టడీ చేయాలి. ఈ భూసేకరణ చేస్తే ఇక్కడ సామాజిక ప్రభావం ఏమిటి, ఎవరికి నష్టం, ఎవరికి లాభం, మొత్తం స్టడీ చేయాలి. భూసేకరణ అక్కడ ఆ రైతాంగం అనుమతితో మాత్రమే, వాళ్ళ సంతకాలతో మాత్రమే చేయాలి. గ్రామ సభలు పెట్టాలి. మీ దగ్గర గ్రామ సభలు పెట్టారా? ముందర పెట్టలే.
ఒకసారి పెట్టారు, వాళ్ళు అంగీకరించాలా, ఆమోద సంతకాలు పెట్టారా? మూడో అంశం, 4 రెట్లు నష్టపరిహారం చెల్లించాలి. అప్పుడుండే స్టాంప్ వాల్యూ డ్యూటీకి. ఒకవేళ భూ సమీకరణ చేశాక 5 ఏళ్ల పాటు కనుక దాన్ని వాడకపోతే ఎవరైతే రైతులు ఇచ్చారో వాళ్ళకి తిరిగి ఇవ్వాలి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో కొన్ని వేల ఎకరాలు వాళ్ళు తిరిగి ఇవ్వాలి. అది ఎక్కడైనా కానీ, లేపాక్షిలో కావచ్చు, వ్యాన్పిక్లో కావచ్చు, లేకపోతే అది కాకినాడ సెస్ కావచ్చు. కాబట్టి ఇవాళ న్యాయస్థానాలు కూడా ఎలా అయిపోయినాయి అంటే అవి కూడా క్రోనీ క్యాపిటలిజమే. న్యాయస్థానాలు బాధ్యత ఏంటి? 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలి కదా. కేసులు వేస్తే వాళ్ళు పెట్టుబడిదారులకు అనుకూలంగానే తీర్పులు ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే ప్రజాభిప్రాయం, ప్రజల్ని కూడగట్టాల. ఇవాళ కరేడులో జరిగినదే, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో. అందుకనే చంద్రబాబు నాయుడు మేధావులు కదా, 2014లో రాజధాని ప్రారంభించినప్పుడు ఈ భూసేకరణ వెళ్తే చాలా సమస్యలు వస్తాయనే కొత్త కాన్సెప్ట్ తీసుకున్నాడు అనమాట. ఏమిటది? భూ సమీకరణ, ల్యాండ్ పూలింగ్. రైతులే ఇష్టపడి ఇచ్చారు. వాళ్ళకి ఒక కమర్షియల్ ప్లాటు, ఒక రెసిడెన్షియల్ ప్లాట్ ఇస్తాం. 33,000 ఎకరాలు ఇంతవరకు ఎవరికి ఇవ్వని కూడా ఇవ్వాల. ఏ ఒక్క రైతుకి ఇవ్వలేదు ఇంతవరకు, ఏం జరగల. అది కాకుండా మళ్ళీ ఇప్పుడు ఆయన 44,000 ఎకరాలు భూ సమీకరణ చేస్తానంటున్నాడు. కాబట్టి అది ఇండోసోల్ కంపెనీ, అది జగన్మోహన్ రెడ్డి అనుకూరుడు విశ్వేశ్వర రెడ్డి కంపెనీ, వీళ్ళు ఇస్తున్నారు. అది కాదు ఇక్కడ ఇష్యూ ఏంటంటే, అది కేసీఆర్ అయినా, అది జగన్మోహన్ రెడ్డి అయినా, అది చంద్రబాబు నాయుడు అయినా ఒకే తంతు. ఈ భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకించడం, దాన్ని అమలు చేయకపోవటం. అందువల్ల వీటిని మనం అర్థం చేసుకుని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలి. ఆ ఉద్యమాలు జరిగే చోట వీలైనంత వరకు మనం పాల్గొవాలి. మన లాయర్ల బృందం 20 మంది లాయర్ల బృందం వెళ్ళారు అక్కడ ధైర్యం కలిగించడానికి. మన తరపు ఒత్తిడి మనం తేవడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా నాకున్న అభిప్రాయం ఏంటంటే, వాళ్ళ సమాజంలో ఒక మధ్యతరగతి తయారైంది. ఇట్లాంటి ఏ జరిగినా బలపరుస్తున్నారు వాళ్ళు. నిన్న ఒక ఆయనతో నాకు చర్చ విజయవాడలో, అడెవడో లూలు వాడికి ఆ బస్ స్టాండ్ అందరికీ తెలుసు. విజయవాడ బస్ స్టాండ్ అంటే అది ఆర్ట్ ఆఫ్ ద సిటీ, 1000 కోట్లు చేస్తుంది. దాన్ని ఆ లూలు అనే కంపెనీకి, ఆ లూలు కంపెనీ తాడు బాంగరం లేని కంపెనీ, అది దానికి ఇస్తానంటే నిజమేనా? సిటీ డెవలప్ అవుతుంది కదా, ఏంటి ఇస్తే మనకు నష్టం అంటున్నాడు. నాతో ఆర్గ్యుమెంట్ అనమాట. దీనికి బదులు అక్కడ స్థలం కూడా ఇస్తున్నారు కదా, అక్కడ గొల్లపూడిలో ఎకరం 3 కోట్లు 4 కోట్లు ఉండేది చోట ఇస్తారు. అంతా వ్యాపారమే, అంతా క్రోనిక్ క్యాపిటలిజమే. కాబట్టి వీటిని వ్యతిరేకించే విధంగా మనం ఉండటమే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళని చైతన్యపరచడానికి మనం కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు.